రూపాయలతోని 10 ఊర్లలో మేము రూపాయి జమ చేసుకొని 30 ఏళ్ళ కింద మేము ఒక బస్ డిపో కట్టుకుంటాము. ఆ బస్ డిపోలో 10 ఉద్యోగాలు వస్తాయి, 10 మంది పిల్లలకు సౌకర్యాలు అవుతుంది, 10 బస్సులు వస్తాయని మేము కోరుకుంటే 30 ఏళ్ళ తర్వాత నుంచి మా డబ్బులతో మీరు ఆర్టీసీ కంట్రోల్లో పెట్టుకొని దాన్ని తాకట్టు పెట్టుకొని ఆ డబ్బులతో కొడంగల్, మదిర, మంతెన, ములుగు మీరెట్లా ఉండబోతారు హుస్నాబాద్కి డబ్బులు? అదే అడిగాను. ఈరోజు ఆరుమూరు మాజీ శాసనసభ్యుడికి మేము ఆర్టీసీ స్థలం లీజుకిచ్చి పాత బకాయిలన్నీ వసూలు చేసిస్తే ఆ డబ్బులు మీరెందుకు ఉండబోతారు? మదిర, హుజురాబాద్, హుస్నాబాద్, కొడంగల్, ములుగు, మంతెన మీరెందుకు ఉండబోతారు అని నేను అడుగుతున్నాను. మీరు మా డబ్బులు మాకు ఇవ్వండి, లేకపోతే రానున్న రోజుల కార్యాచరణలో కిరాయిలు మేమే వసూలు చేసుకుంటాం. ఒకవేళ కిరాయిలు మాకు రాకపోతే ప్రజలను స్వాధీనం చేసుకుంటాం ఆర్టీసీ ఆస్తులను. శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్కి సంబంధించి గతంలో ఒక తీర్మానం జరిగింది. ఆ ప్రాంతంలో టూరిజం, ఎకో టూరిజంకి సంబంధించి మీరు నిధులు తీసుకొచ్చామని అప్పుడు తీర్మానం చేసిండ్రు. అసెంబ్లీలో కూడా, గత అసెంబ్లీలో కూడా మాట్లాడారు. ఎక్కడి వరకు వచ్చింది? అది గత అసెంబ్లీలో మాట్లాడినాం కాబట్టి మాకు కాశ్మీర్ లాంటి ప్రాంతం ఉంది, బ్యాక్ వాటర్ ఉంది. మీ సోమశీల, కొల్లాపూర్లే కాదు, మీ దక్షిణ తెలంగాణ కాదు, అంతకన్నా అందమైన ప్రదేశం. సాయంత్రం అయితే ఎక్కడ లేని ఈ భారతదేశంలోనే లేదంత ఆహ్లాదకరమైన ప్రదేశం. దాన్ని టూరిజంగా డెవలప్ చేయాలని కానీ 2 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇంకా 200 కోట్లు కావాలి. మొన్ననే గత అసెంబ్లీ సమావేశాలలో టూరిజం మంత్రిని అడిగాము, జూపల్లి కృష్ణారావు గారిని. మీ బ్యాక్ వాటర్లన్నీ క్రూజులు ఎందుకు వెళ్తున్నాయి, మా పోచంపాడు బ్యాక్ వాటర్ల క్రూజ్ ఎందుకు వెళ్ళదు, మా ఆరుమూరు